నిన్న విచారణ కమిటీ ముందు ఎమ్మెల్యే అటెండ్ అయ్యారండి. ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అన్న మాట ఏంటంటే, నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయంటే, నాకు ఆమెకి మధ్య జరిగింది వ్యక్తిగతం అంటే జరిగిందని ఒప్పుకున్నారు. మొన్నేమో ఏఐ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో క్రియేట్ చేసిన వీడియోలు, మార్ఫింగ్ వీడియోలని ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ నిన్న మీడియా ముందుకు వచ్చేటప్పటికి, విచారణ కమిటీ ముందుకు అటెండ్ అయిన తర్వాత, ఎస్ ఇది జరిగిందంతా కూడా నాకు ఆవిడికి వ్యక్తిగతం అనటం ద్వారా ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది మాకైతే. కరెక్టేనా? ఒప్పుకున్నట్టే కదండి. ఫర్దర్ ఏవో నా దగ్గర కూడా వీడియోలు ఉన్నాయి, నా దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి, నేను కూడా ప్రొడ్యూస్ చేస్తాను అని చాలా కాన్ఫిడెంట్గా కనపడుతున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి వివాదంలో ఇరుక్కున్నప్పుడు మాలాంటి వాళ్ళం అయితే అన్నం నీళ్లు తాగం, అన్నం తినమండి. ఆ బాధలోనే ఉంటాయి. ఏంటి ఇలా అయిపోయింది, ఏంటి మొత్తం బ్యాడ్ నేమ్ వచ్చింది సొసైటీ అంతా, ఒక అమ్మాయి నా మీద ఇంత దారుణమైన ఇంత ఆరోపణ చేసింది, నా కెరీర్ ఏంటి, రేపు పొద్దున మళ్ళీ నేను ఎన్నికల్లో సీట్ ఇస్తారో లేదో, గెలుస్తానో లేదో, జనం ముందు పలసన అయిపోయాను కదా, పరుగు పోయింది కదా అని బాధపడతాం. కానీ ఆయన ముఖంలో ఎక్కడా కనిపించలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, చాలా నవ్వుతూ ఉన్నాడు. కాన్ఫిడెంట్గా ఉంటే మంచిదే కదండి. ఎవరు తప్పేంటి అని తెలిసేంత వరకు, దొంగ దొరికేంత వరకు దొరలాగే ఫీల్ అవుతూ ఉంటాడంట. సో లీగల్గా ప్రూవ్ అయ్యేంత వరకు ఎవరి కాన్ఫిడెన్స్ వాళ్ళదండి. ఇప్పుడు ప్రెసిడెంట్ బలం ఏంటంటే జనసేన పార్టీయేనండి. నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అతని బలం. ఒక్క పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా సీరియస్ ఈ పార్టీ నుంచి సస్పెండ్ చేసేయండి ముందు ఇమ్మీడియట్గా అంటే, ఏ ఒక్క అధికారి ఆ నియోజకవర్గంలో కూడా ఆయన కోఆపరేట్ చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగేది కేసును మ్యానిపులేట్ చేద్దామన్నా, పోలీసులు ఇంకోటి చేద్దామన్నా, లాబింగ్ చేద్దామన్నా వర్కౌట్ కాదు. ఇప్పటి వరకు ఉన్న బంధం జనసేన పార్టీ నేత కావటం, జనసేన పార్టీ ఎమ్మెల్యే కావటం, ఆ ఒక్కటే తెగిపోయింది అనుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఒక్క సీరియస్ అయ్యారనుకోండి, మొత్తం మీరు చెప్పిన కాన్ఫిడెన్స్ అంతా ఎగిరిపోతుంది కదా. కాన్ఫిడెన్స్ గురించి నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను మాట్లాడను. నేను లీగల్గా వెళ్తాను. జనసేన పార్టీ కార్యకర్తలకు లేకపోతే సాక్షాత్తు పవన్ నేను రుద్దాలు వాళ్ళ డెసిషన్ వెళ్తానండి. వాళ్ళు సస్పెండ్ చేసినా చేయకపోయినా లీగల్ ప్రొసీజర్ అనేది ఒకటి ఉంటుంది, కోర్టు ముందు హాజరు అవ్వటం ఒకటి ఉంటుంది. సో కోర్టు ముందు హాజరయ్యి ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అని తెలిసిన తర్వాత, తప్పెవరిది అని తెలిసిన తర్వాత శిక్ష అనేది ఒక్కరికే పడుతుంది. ఓకే, అంటే శిక్ష పడుతుందని అనుకుంటున్నారా అని నేనేది అంతవరకు వెళ్ళగలుగుతుందా? ఇప్పుడు మీరు ఒంటరిగానే పోరాటం చేయాలి. ఈ టైంలో మీకు ఎవరు సపోర్ట్ చేస్తానండి. రెండోది ఒకటి సూటిగా వరకు జస్టిస్ జరిగేంత వరకు నేను పోరాడతాను. ఒకటి సూటిగా ఒక మాట చెప్తారా హర్షవేణ్ గారు? యాక్చువల్లీ ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మీకేమైనా బెదిరింపులు కానీ, బొత్సగింపులు కానీ, లొంగ తీసుకునే ప్రయత్నాలు కానీ ఇవేమైనా వచ్చాయా మీకు ఈ 10 రోజుల్లో? లేదండి, లేదు. ఎటువంటి థ్రెటన్ కాల్స్ రాలేదు నాకు, ఎవరి బెదిరింపులు రాలేదు. సో లొంగ తీసుకునే చర్యలు కూడా నా మీద ఎటువంటివి జరగలేదు. సో ఈ ఎంటైర్ ఇష్యూలో మీరు ఒక మాట మీ కుటుంబానికి సంబంధించింది వ్యక్తిగతమైంది, ఇష్టమైతేనే చెప్పండి. మీ భర్త అంటే మీరు ఇంకా విడాకులు అవ్వలేదు అనుకుంటా కదా, బేసిక్గా మాజీ భర్త, ఆయన వైపు నుంచి ఏమైనా మీకు కాల్ చేయటం కానీ, ఈ టైంలో మీకు ఏమైనా సపోర్ట్గా నిలిచే ప్రయత్నం కానీ ఏమైనా చేశారండి? లేదండి, నా హస్బెండ్ నుంచి నాకు ఎటువంటి కాల్స్ రాలేదు. అంటే స్టిల్ ఇంకా హస్బెండ్ కింద భావిస్తున్నారా? అంటే ఐ మీన్ విడాకులు అవ్వలేదు అనుకుంటా కదా? వీఆర్ నాట్ యెట్ డివోర్స్డ్. ఓకే. రెండోది మీరు ఫర్దర్ చేయాల్సిన భవిష్యత్తులో సరే ఈ కేసు నుంచి మీకు న్యాయం జరగాలని ఆశిస్తున్నాం, మీరు కోరుకుంటున్న న్యాయం జరగాలని. కానీ భవిష్యత్తులో మీరు ఎదుర్కోబోయే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే, మీ బిడ్డ ఉన్నాడు, మీ కడుపును పుట్టిన మీ బిడ్డ ఆల్రెడీ ఒక బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ చిన్నపిల్లాడు కాబట్టి ప్రస్తుతానికి తెలియదు, కానీ రేపొద్దున అదే బిడ్డ ఈ సోషల్ మీడియాలో మీ మీద జరుగుతున్న ఈ ప్రచారం కావచ్చు, ఈ వీడియోలు ఇవన్నీ చూస్తే ఆ బిడ్డ మానసిక పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచిస్తున్నారా బిడ్డ గురించి? అలా ఎందుకు అనుకోవాలండి? మా అమ్మకి జరిగిన అన్యాయానికి తను చాలా ధైర్యంగా నిలబడి గెలిచింది అనేసి ఇన్స్పైరింగ్గా తీసుకోవచ్చు కదా. వాడు కూడా అలాగే పెరగచ్చు కదా. ఓకే, అలా ఉంటే మంచిదే.
నేను అలాగే పెంచుతానండి. ఆ కాన్ఫిడెంట్ మీకు ఉండాలి. మీ బిడ్డకు అలాంటి పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాం. కాకపోతే ఇదేంటంటే ఒక భవిష్యత్ సినారియో, అది ఆ పరిస్థితి రాకూడదు అని మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీకు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి కానీ డీజీపీ గారికి కానీ ఏమైనా అప్పీల్ చేసుకోదలుచుకున్నారండి? డీజీపీకి ఆల్రెడీ అప్పీల్ చేసుకున్నామండి. కాకపోతే ఎటువంటి రెస్పాన్స్ లేదు. అతని మీద మినిమం 0 ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. కాకపోతే నిన్ననే నేను నారా చంద్రబాబు గారికి ఇచ్చిన లెటర్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది విత్ ద సపోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇప్పుడు చాలామంది మీ మీద విపరీతమైన అలిగేషన్స్ తీసుకొస్తున్నారండి. అందులో నిజాలేంటో అబద్ధాలేంటో ఎవరికి తెలియచావదు. ఒక ఆయన అయితే ఒక పెద్ద లిస్టు పట్టుకొచ్చేస్తున్నాడు, మీకు 5 పెళ్ళిళ్ళు ఏమయ్యాయని, ఇదిగో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఆ వ్యక్తితో, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఈ వ్యక్తితో ఇంతమందిని మోసం చేసింది అని ఒక లిస్టే రిలీజ్ చేసేస్తున్నారు సోషల్ మీడియాలో పేర్లతో సహా. వాళ్ళందరికీ ఏం చెప్తారండి? అలాంటి మేమ్స్ నేను కూడా క్రియేట్ చేయగలను. సో సంవత్సరానికి ఒకసారి కాకపోయినా సరే 6 నెలలకు ఒకసారి అయినా సరే నేను కూడా క్రియేట్ చేయగలను. కాకపోతే వాటన్నిటికీ ప్రూఫ్స్ ఉండాలండి. అదే వాళ్ళందరికీ మీరు ఒక సూటిగా ఇవ్వాలి కదా, గట్టిగానే చెప్పాలి కదా ఒక ఆన్సర్ అనేది. నా ఉద్దేశం అది. ఎందుకంటే అలా ఇంకా 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 ఇప్పుడు మాలాంటి వాళ్ళని నిజం అనుకుంటున్నాం. నిజమేనేమో, ఈవిడ ఇంతమందిని మోసం చేసిందేమో, అందులో భాగంగా 60 సీతను కూడా ట్రాప్ చేసిందేమో, ఎమ్మెల్యే కాబట్టి ట్రాప్ చేసిందేమోనని సహజంగా అనుకుంటున్నారు కదా అందరూ. ఎవరు ఎలాంటి అలిగేషన్స్ చేసినా కూడా దయచేసి ప్రూఫ్స్తో చేయండి. మీరు ప్రూఫ్స్ బయట పెట్టడానికి, నన్ను ఇరికిచ్చే ప్రయత్నంలో ప్రూఫ్స్ బయట పెట్టడానికి యూ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ లిబర్టీ. ఆ లిబర్టీని తీసుకొని ప్రూఫ్స్తో సహా మీరు చేసిన అలిగేషన్స్ని ప్రూవ్ చేయండి. ఐ రిక్వెస్ట్ దట్. ఇంకోటి కూడా పాపం, అది ఆ ఫోటోలో ఉన్నది మీరో కాదో తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక ఫోటోని విపరీతంగా రన్ చేస్తున్నారు. ఎవరో ఒక ఆవిడ పోలీస్ స్టేషన్లో ఉంది, ఒక కానిస్టేబుల్ భర్త కప్ప చెప్తున్నాడు. అదేమంటే దాని కింద ఏం రాస్తున్నారంటే, మీరు రైల్వే కోడూరులో అర్ధరాత్రి టైంలో ఏదో మతిస్థిమితం లేన మహిళలాగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పోలీసులు కాపాడి తీసుకొచ్చి మీ భర్త కప్ప చెప్పారు అని ఒక మహిళ ఫోటోని, పక్కన ఉన్న కలజోడు పెట్టుకున్న వ్యక్తి ఫోటోని, కానిస్టేబుల్ ఫోటోని రన్ చేసేస్తున్నారు. చూసారు అది మీరు? యాక్చువల్లీ అతను నా భర్త కాదు, హీఈస్ మై బ్రదర్. ఓకే, మా బ్రదర్ అతను. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళలేదు. ఓకే. ఎట్ ద టైమ్ ఆఫ్ 9:30 అరౌండ్ నేను నా పీరియడ్స్లో ఉంటే నేను ప్యాడ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఓకే. సో ఆ టైంలో ఏంటమ్మా అని చెప్పేసి విత్ పోలీస్ సెక్యూరిటీతోనే మా ఇంటికి రావడం జరిగింది. మా ఇంట్లో నన్ను అప్పగించడం జరిగింది. కాకపోతే అంతమంది బోల్డ్గా దొరికింది అది ఇది అనేసి రాసుకుంటూ పోతున్నారు. కాకపోతే జరిగిన విషయం అయితే ఇదండి. ఓకే, అంటే కానిస్టేబుల్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు పెట్రోలింగ్కి వెళ్తున్నారు. సో ఏంటి ఈ టైంలో రైల్వే కోడూరులో త్వరగా షాప్స్ కట్టేయటం, త్వరగా పీపుల్ అబ్స్కాండ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఒక పర్టికులర్ టైంలో, చిన్న ఊరు కాబట్టి. ఓకే. సో నేను ఎందుకు ఆ టైంలో బయట ఉన్నాను అనేసి వాళ్ళు అడిగారు. సో సార్ నాకు ఇది ప్రాబ్లము అని చెప్పేసి నేను అక్కడ చెప్పడం జరిగింది. సో మీ ఇంటికి తీసుకెళ్తాను పదండి అమ్మ అని చెప్పేసి ఒకరు కాదు 2 వచ్చారు. ఫోటోలో ఉన్నది ఒకరే, కాకపోతే 2 వచ్చి విత్ సెక్యూరిటీతోనే నన్ను ఇంటి దగ్గర దింపి ఇలా ఇదేనా మీ ఇల్లు అని చెప్పేసి అడగడం జరిగింది. ఫోటో తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం అనేసి అన్నారనమాట. ఓకే. యాక్చువల్లీ ఆ ఫోటోలో ఉన్నది మీరు కాదేమో, వేరే మహిళ ఫోటోని అట్లా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేస్తున్నారేమో అనుకున్నాం. నేనే, కాకపోతే జరిగిన ఇన్సిడెంట్ని రాంగ్గా పోర్ట్రేట్ చేస్తున్నారు కానీ ఆ ఫోటోలో ఉన్నది నేనే. కాకపోతే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే మీరు అనుకున్నది కాదు. ఓకే. ఇక్కడ రీసెంట్గా మీరు ఆ ఫోటోలో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే నా పొట్ట మీద చెయ్యి ఉంటుందండి. సో నేను సఫర్ అవుతున్నాను, స్టమక్ పెయిన్తో సఫర్ అవుతూ ఉన్నాను అనమాట. ఓకే. సో అత్యవసరంగా నేను ఆ టైంలో వెళ్ళాల్సి వచ్చింది. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే హర్షవేణ గారి గురించి ఆ ఫోటో పెట్టి ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఆవిడ ఇస్తున్న ఆన్సర్, ఆ సిచ్యువేషన్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఆవిడ పీరియడ్స్లో ఉండి ప్యాడ్స్ కోసం బయటకు వెళ్తున్న సందర్భంలో సరే నీరసంగా ఉంది, ఆవిడ ఇబ్బంది పడుతుంది. ఆ టైంలో పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి ఆమెని
తీసుకొచ్చి ఇంట్లో అప్పచెప్పారు వాళ్ళ బ్రదర్కి. బ్రదర్ని భర్త కింద మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అదొక తప్పు. ఒక మహిళ ఆవిడున్న ఇలాంటి సిచ్యువేషన్లో ఈ బాధను ఎవరు చెప్పుకోరు బేసిక్గా లేడీస్. ఆవిడైనా కూడా నోరు తెరిచి చెప్తున్నారు. సో ఈ కోణంలో కాస్త మానవతా దృక్పథంతో అయినా ఆలోచించండి మహిళల విషయంలో. ట్రోలింగ్ ఇదేముంది, ఇష్టం వచ్చినట్టు ఇవాళ రేపు డేటా ఫ్రీ కాబట్టి ఇష్టం వచ్చినట్టు డేటా 200 రూపాయలు రీఛార్జ్ చేసి ఇష్టం వచ్చినట్టు వాడచ్చు కాబట్టి ఎన్ని పోస్టులు అయినా పెట్టచ్చు మనం. అవతల ఒక జీవితం ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. సరే, ఓకే. ఇక్కడ హర్షవేణి గారు మీ కోణంలోంచి 2 ఆస్పెక్ట్స్ చెప్తున్నానండి నేను. ఒకటి, ఒక మహిళ నష్టపోకుండా ఇబ్బంది పడకుండా ఎవరు కూడా ఇంత ఓపెన్ అప్ అయి మీడియా ముందుకో సొసైటీ ముందుకో పోలీసుల ముందుకో రారు. మీ వైపు నుంచి ఏదో బాధ ఉంది, మీరు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆస్పెక్ట్ అండి. రెండో ఆస్పెక్ట్, మీ మీద ఉన్న అలిగేషన్ ఏంటి అంటే అసలు భర్త ఉండగా భర్తతో విడాకులు అవ్వకుండా ఇంకొక అర్థంతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం ఏంటి, అది ఇల్లీగల్ కాంటాక్ట్ కదా, తప్పు నీదే కదా, నీ ఇష్టమై అతనితో సంసారం చేసి మళ్ళీ కడుపు వచ్చింది తీయించుకున్నాను అంటే నేను ఎట్లా క్షమిస్తాము అనేది ఇంకొక వైపు నుంచి మీ మీద జరుగుతున్న ఆరోపణలు, మీ మీద జరుగుతున్న ఒక యుద్ధం. ఓకే, ఈ 2 కోణాలు గమనించారా? ఈ 2 కోణాలు, ఇప్పుడు మొదటి కోణం అంటే ఓకే, మీకు తెలిసిందే, మీ వైపు నుంచి మీ బాధ ఏదో చెప్పుకుంటున్నారు, మీరు నష్టపోకుండా అయితే ఏ ఆడది కూడా రోడ్డు మీదకి రాదు అనేది నా ఉద్దేశం. కానీ రెండో కోణం ఉంది చూసారా, దానికి ఏం సమాధానం చెప్తున్నారు అని. నాకు నేనుగా అరవ శ్రీధర్ గారి దగ్గరికి వెళ్ళలేదు. తను ఫోర్స్ఫుల్గా నా జీవితంలోకి వచ్చాడు. తను ఫోర్స్ఫుల్గానే ఎవ్రీథింగ్ చేశాడు. నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం కానీ నన్ను డిస్టర్బ్ చేయడం కానీ ఫోర్స్ఫుల్గా జరిగింది. వన్స్ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన తర్వాత ఏ హస్బెండ్ ఒక మైలు పడిన వైఫ్తో ఉండాలనేసి అనుకోడు. సో హీ లెఫ్ట్ మీ, హీ టుక్ మై సన్, హీ లెఫ్ట్ మీ. మా తమ్ముడు చదువుకున్నాడు, వాడి జీవితం బాగుండాలి. సో వాడు కూడా దూరంగా ఉన్నాడు. సో ఏది నా ప్రమేయంతో నా ఇన్వాల్వ్మెంట్తో జరిగింది కాదు. ఎలా కమిట్ అయ్యావు నువ్వు అనేది అది శ్రీధర్ని అడిగితే బాగుంటుంది. మీరు ఎలా కమిట్ చేసావు ఆ అమ్మాయిని అనేసి. కమిట్ అయ్యింది తప్పో నష్టమో పక్కన పెట్టేస్తే అతను ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ కమిట్మెంట్ ఇప్పుడు ఎందుకు మోసం చేశాడు అనేది మీరు శ్రీధర్ గారిని అడిగితే చాలా బాగుంటుంది. వీటన్నిటికీ శ్రీధర్ గారే సమాధానం చెప్పగలరు. అదే అడుగుతున్నాం, ఆయన ట్రై చేస్తున్నాం. ఇప్పుడు కాదు, మీరు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన వెంటబడే ప్రయత్నం చేస్తున్నాం కానీ ఎక్కడా దొరకట్లేదు. వీడియో రిలీజ్ చేస్తున్నారు, కెమెరా మైకులు పెడితే పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నారు. సో చెప్పాలనుకుని చెప్పి వెళ్ళిపోతున్నాడు. సరే, వాట్ ఎవర్, ఓకే అండి. మీరు అనుకుంటున్న న్యాయం మీకు జరగాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు తప్పు ఉంటే అతను చేస్తున్నది నిజమైతే కూడా మీరు ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీవే, ఒక మహిళగా మిమ్మల్ని గౌరవిస్తాం. ఖచ్చితంగా మీరు అనుకుంటున్న న్యాయం అయితే జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ హర్షవేణి గారు. సో ఒకసారి మిర్యాలగూడ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం.